పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనం. ప్రియులారా, ఈ దినము వాక్య ధ్యానంలోనికి ప్రవేశించే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహా పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రాలు వందనాలు అయ్యా. ఈ శ్రమల కాల దినములలో మరొక దినము ఈ పరిశుద్ధ వారము నీ పాదాల చెంతకు వస్తున్నాం తండ్రి. నీ వాకలుగొని అంజూరపు చెట్టు వద్దకు వెళ్ళినప్పుడు అది ఫలించలేదని చూసి మమ్మల్ని హెచ్చరించావు. ఈరోజు మేము వినబోయే వాక్యము మా హృదయాలను దర్శించునుగాక. అక్షరము కాదు గాని ఆత్మ సంబంధమైన జీవమును మాకు దయచేయమని మీ పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు జీవాక్యము వెనుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు తన మరణానికి ముందుగా యెరూషలేములోనికి ప్రవేశించిన ఆఖరి వారములో ఆయన చేసిన పనులన్నిటిలో అంజూరపు చెట్టును శపించడం అనేది అత్యంత విలక్షణమైనది. ఇది కేవలము ఒక ప్రకృతి సంఘటన కాదు, ఇదొక ఆత్మీయ హెచ్చరిక. ప్రియులారా, దేవుడు ఆదాము హవ్వలను చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి అని చెప్పెను. దేవుడు మనము ఫలించాలని కోరుచున్నాడు. మన జీవితాలలో అభివృద్ధి పొందాలని ఆశించున్నాడు. అయితే పాపము మనిషిని నిష్ఫలునిగా చేస్తుంది. అభివృద్ధిని ఆటంకపరిచేది దాచబడిన పాపము. ఒక వ్యక్తి తన అతిక్రమములో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు వర్ధిల్లుతాడు అని సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో చెప్పబడి ఉన్నది. ప్రియులారా, దేవుని వాక్య ధ్యానము ఒక మనిషిని ఫలించినట్లు చేస్తుంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అని మొదటి సంకీర్తన 3 వచనాలు మనకు సెలవిస్తున్నాయి. ప్రియులారా, చిన్న వయసులోనే చెడుతనాన్ని అసహించుకొని యవ్వన కాలంలో జారత్వానికి దూరముగా పారిపోయి పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటాన్ని కాపాడుకొనిన యోసేపు ఫలించు కొమ్మయ్యాడు. తనింటి వారికి కాక అనేక దేశాలకి ఆశీర్వాదమయ్యాడని ఆది కాండము 37వ అధ్యాయము 2వ వచనము 39వ అధ్యాయము 12వ వచనములో మనం గమనించవచ్చు. చిన్న వయసులోనే తన జీవితాన్ని బలిపీఠము మీద పెట్టి యవన కాలములో ఏకాంతముగా పొలములలో ధ్యానించడము నేర్చుకున్న ఇస్సాకు నూరంతల ఫలము పొందినట్లు ఆశీర్వదించబడెను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందెను అని ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనములో చెప్పబడినది. అయితే ఈనాడు అనేకులలో ఇటువంటి అభివృద్ధి కనిపించటలేదు. ప్రియులారా, ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు. అతను ఎంతో ఖర్చు పెట్టి ఎంతో ఆశతో తన తోటలో ఒక మేలుకరమైన మామిడి మొక్కను నాటాడు. ప్రతిరోజు నీళ్లు పోస్తూ ఎరువులు వేస్తూ దాన్నెంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. కానీ ఏళ్ల తర్వాత చెట్టు బాగా పెరిగింది. ఆకులు పచ్చగా కలకలలాడుతున్నాయి. ఒకరోజు ఆ రైతు తన స్నేహితుడిని పిలిచి, చూడు, నా చెట్టు ఎంత అందంగా ఉందో, ఈసారి మంచి పండ్లు తింటాము అని అన్నాడు. కాని లోపలికి వెళ్ళి చూస్తే ఒక్కటంటే ఒక్క కాయ కూడా లేదు.
అప్పుడా స్నేహితుడు అన్నాడు, చెట్టు చూడటానికి అందంగా ఉంటే సరిపోదు మిత్రమా, అది ఆకలి తీర్చే ఫలాన్ని ఇవ్వాలి అని అన్నాడు. పండ్లు లేని చెట్టు కేవలము కట్టె మాత్రమే. అవును ప్రియులారా, మన ఆత్మీయ జీవితము కూడా ఈ విధముగానే ఉంటుంది. బయటకు భక్తిగా కనిపిస్తాము, లేదా క్రీస్తు కోరుకునే ఫలాలు ఇస్తున్నామా? ఈరోజు మన వాక్య భాగము ఇదే అంశాన్ని చర్చిస్తుంది. సాధారణముగా పరిశుద్ధ లేఖన భాగములో అంజూరపు చెట్టు ఇశ్రాయేలు దేశానికి మరియు విశ్వాస యొక్క ఆత్మీయ స్థితికి సాదృశ్యముగా ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 13వ వచనములో ఒక వింతైన మాట కనిపిస్తుంది. ఆయన దాని దగ్గరకు వచ్చినప్పుడు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు అని. అవును, అంజూరపు చెట్టు వేళ్లతో సహా ఎందుకు ఎండిపోయినది? యేసు ఆ చెట్టును ఎందుకు నశింపజేశాడు? దీనిలోని ఆత్మీయ భావాలు ఏమిటి? ఎండిపోయిన స్థితి శాపాన్ని తెలియజేస్తున్నది. యేసు ఆయన శిష్యులు ఒలివ కొండ మీదుగా యెరూషలేముకు వెళుతూ బెతనియా నుండి వచ్చు ఆ దారిలో అంతకు ముందు రోజు ఉదయముననే యేసు శపించిన అంజూరపు చెట్టును పేతురు గమనించి, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పెను అని రాయబడి ఉన్నది. ప్రియులారా, బైబిల్లో చెట్లు మనుషులను సూచిస్తాయి. అందుకే మొదటి సంకీర్తన 3వ వచనము, అతడు నీటి కాలువల యోరను నాటబడినదే, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల నుండును, అతడు చేయనదంతయు సఫలమగును. ఆ రీతిగాని 52వ సంకీర్తన 8వ వచనాన్ని చూస్తే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను. మరి 92వ సంకీర్తన 12వ వచనం, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని వ్రాయబడి ఉన్నట మనము గమనించగలము. ప్రియులారా, అంజూరపు చెట్టు ఏ రీతిగా శపించబడిందో ఫలించని మన స్థితి అదే రీతిగా ఉండగలదు. ఈ అంశంలోని కొన్ని విషయాలను పరిశీలన చేసే ప్రయత్నము చేద్దాం. ప్రియులారా, మొదటి విషయాన్ని మనము చూస్తే ఫలములు లేని అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టు గురించి అనేకులు వేస్తున్న ప్రశ్న ఇక్కడొకటి ఉన్నది. అదేంటంటే, అది పండ్ల కాలము కాదని మార్కు వ్రాస్తున్నాడు కదా. మరి పండ్ల కాలము కాని సమయంలో చెట్టుకు పండ్లను వెతకడానికి రావడము యేసుకు న్యాయమా? దీనికి సమాధానము ఏంటంటే, పండ్ల కాలము కాదు అనగా పండ్ల కోత కాలము కాదు అని అర్థం. అనగా పచ్చి కాయలు ఇంకా పండ్లుగా మారని కాలము, అనగా పిందెలు పచ్చి కాయలు ఉండే సమయం. ఈ చెట్టుకు కనీసము పచ్చి కాయలు పిందెలు కూడా లేవు. ఫలించాల్సిన కోతకాలము దగ్గర పడుతూ ఉన్న సమయంలో ఇంకా కనీసము పిందెలు కూడా లేకుండా ఆ చెట్టు ఉండటము దారుణమైన విషయము. ప్రతి ఒక్కరూ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండవలెనని వాక్యము సుస్పష్టముగా మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఏమీ లేకుండా ఎంతో ఉందని చెప్పుకుంటూ ఉండే ఏ వ్యక్తికైనా సంఘానికైనా కూడా ఈ అంజూరపు చెట్టు సూచనగా ఉంది. దైవజనుల వాక్యము ద్వారా ప్రభు అనేక సార్లు హెచ్చరికలు ఇచ్చినా లెక్క చేయని వారికి ఇటువంటి అకస్మాత్తు శిక్ష ఇవ్వడము ప్రభువుకు పూర్తిగా న్యాయమే. కాయలు లేకుండా గుబురుగా ఆకులుంటే లాభమేముంది? ఇదొక గొడ్డుబోతు చెట్టుగా ఉంది. అనగా ఆకులు రాల్చలేని, తన కాలమందు ఫలించని, దేవుని ఆజ్ఞను పాటించని చెట్టుగా ఉంది. రెండో విషయము, ఆకలిగొనిన యేసు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చూస్తే, ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను అని వ్రాయబడి ఉన్నది. యేసు ఉదయమున బేతనియా నుండి భోజనము చేయకుండా యెరూషలేము దారిలో వచ్చుచుండగా ఆయన ఆకలిగొన్నాడు. యేసు క్రీస్తు ప్రభు మానవ దేహములో ఉన్నాడు గనక
ఆకలి గొనినాడు అని మనము భావించవచ్చు. కానీ ప్రభు యొక్క ఆకలి వేరు. ఎలా ఆయన ఆకలి తీరగలదు? ఆయనే జీవాహారమై ఉన్నాడు. ఆయనే ప్రపంచ పోషకుడు అని యోహాను సువార్త 6:35 రాయబడి ఉన్నది. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యుద్ధకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనుడు అని. అవును ప్రియులారా, యేసును ఆహారముగా స్వీకరించి ఆత్మలో రక్షించబడి ఆత్మీయముగా మనము ఫలించిన స్థితిలో ఉండుటయే ఆయన ఆకలి తీరే మార్గం. మనం ఆయనను విశ్వసించి నీతిమంతులుగా మారుటయే ఆయన ఆకలి తీర్చు మార్గం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్నట్టుగా మనము గమనించగలం. అవును, ప్రభు ఆకలి తీర్చుటకు మనము ఫలించవలసిన 7 రకాలైనటువంటి ఫలాలను మనము చూసినట్లయితే, ఆత్మఫలము అంటే ఆత్మలో ఫలించిన వారముగా ఉండాలి. రెండవది నీతి ఫలము అంటే ప్రతి విషయములో నీతి న్యాయముగా మనము జీవించాలి. మూడవది సేవా ఫలము, సువార్త సేవలో అనేక ఆత్మలను ఆత్మీయముగా మనము కనవలసిన వారమై ఉన్నాము. 4 శిక్షా ఫలము, క్రమశిక్షణ అంటే క్రమమైన ఆత్మీయ జీవితము కావలెను. 5 చందా ఫలము, హృదయపూర్వక కానుకల ద్వారా దేవుని పరిచర్యకు తోడ్పాటును ఇవ్వాలని లేఖన భాగము స్పష్టముగా తెలియజేస్తుంది. 6 వెలుగు ఫలము, అనేకులను పాపమనే చీకటిలో నుండి సత్యమనే వెలుగులోనికి నడిపించవలెను. 7వది నోటి ఫలము అంటే స్తుతులు, పాటలు, సాక్ష్యాలు మొదలగు నోటి ఫలము ద్వారా మనము ఫలించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, అంజూరపు చెట్టు వంటి మన జీవితాలలో ఆయన ఆకలి తీర్చగల ఫలములు ఉన్నవా లేవా అని కనీసము పిందెలు పచ్చి కాయలన్నా ఉన్నవా అని ఆయన పరిశీలించుటకు వస్తున్నాడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఫలించలేకపోతే శాపమే. అందుకే జాగ్రత్త కలిగి ఫలించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 3వ విషయాన్ని మనము గమనించినట్టయితే, ఆకులతో ప్రబలి ఉన్న అంజూరపు చెట్టు. సాధారణముగా అంజూరపు చెట్టుకు ఆకులతో పాటు కాయలు కూడా రావడము, లేక కొన్నిసార్లు ఆకులు పూర్తిగా రాక మునుపే కాయలు ఉండటము కద్దు. అంజూరపు చెట్టుకు ఆకులు కాయలు ఉండే సమయం అప్పటికి ఇంకా రాకపోయినా, ఒక చెట్టుకు నిండుగా ఆకులు ఉన్నాయనంటే కాయలు కూడా ఉండి తీరాలి. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను అని లేఖన భాగములో మనము చదువుకున్నాం. కానీ ఆకులతో ప్రబలిన అంజూరపు చెట్టు దూరము నుండి ఫలములు ఉన్నట్టుగా కనబడుచు, దగ్గరి నుండి చూస్తే ఫలములు లేకుండా వేశ్యధారణ జీవితము కలిగి ఉంది. ఈ చెట్టు దారి ప్రక్కనే ఉండి ఆకులతో ప్రబలి కాయలు ఉన్నట్టుగా దారిన బోయే అనేకులను ఆకర్షిస్తూ ఉన్నది. కానీ తీరా చెట్టు దగ్గరికి వెళితే అందరికీ నిరాశే. ఇది మోసపూరితమైన జీవితము కనుక ఇది ప్రజలను, ప్రభువును మోసము చేయుచున్నది. ఈనాడు అనేకుల జీవితాలు ఇదే విధముగా వేశ్యాధారణ బ్రతుకులతో క్రీస్తును, ఆయన సంఘమును మోసము చేసే విధముగా జీవితాలున్నాయి. ప్రియులారా, 4వ విషయాన్ని మనము పరిశీలన చేస్తే, భయంకరమైన శాపమునకు గురైన అంజూరపు చెట్టు. ప్రభు యొక్క పరిశీలనలో ఫలములు లేక గొడ్డుబోతుగా ఓడిపోయిన అంజూరపు చెట్టు శపించబడినది. అందుకే మార్కు సువార్త 11:14 అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పెను అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నట్టుగా మనము చదవగలము. దేవుడైన క్రీస్తు అంజూరపు చెట్టుకిచ్చిన శాపము ఎంత భయంకరమైందంటే వేళ్లతో సహా ఎండిపోయింది. ఇకేమాత్రము అవకాశము లేదు. ఇక చెట్టు అగ్నిలోనికి వెళ్లాల్సిందే. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు చేసిన కార్యాలు అన్నీ ఎంతో కనికరముతో కూడినవై ఉంటాయి. కానీ ఇక్కడ కఠినమైన కార్యము ప్రభు చేసినట్టుగా మనము చూస్తున్నాం.
రేపు మన వలన దేవునికి సంతోషము లేకపోయినా మన పరిస్థితి వాడిపోవడమే. అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసు ప్రభువును అభిషిక్తుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా స్వీకరించని వారి గతిని ఇది వెల్లడిపరుస్తుంది. ఐదో విషయాన్ని మనము గమనిస్తే, ఇశ్రాయేలుకు సాదృశ్యముగా ఉన్న అంజూరపు చెట్టు. ఇశ్రాయేలు జనాంగము ఈ అంజూరపు చెట్టు వలనే మోసకరమైన రూపమును కలిగి ఉన్నది. ఈ జనాంగము దేవునితో ధర్మశాస్త్ర సంబంధమును కలిగి ఉండి దాని నియమములను పాటించుతున్నట్లు బయటకు కనిపించుచు ఉన్న అతి విశ్వాసము లేనిదిగా, మంచి ఫలములను ఫలించనిదిగా నిరూపించబడింది. విశ్వాసము లేనందున అది దేవుని స్వంత కుమారుణ్ణి తిరస్కరించు మార్గంలో ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఫలింపని అంజూరపు వృక్షమును ఎండిపోవునట్లు శపించుట ద్వారా యేసు ఈ ఫలశూన్యమైన విశ్వాసము లేని జనాంగమునకు చివరకు కలుగు ఫలితమును సజీవముగా ప్రదర్శించున్నాడు. ఇశ్రాయేలు కూడా పుష్కలముగా ఆకులున్నాయి. ఇశ్రాయేలుకు కూడా పుష్కలముగా ఆకులున్నాయి, కానీ కాయలు లేవు అని మత్తయి సువార్త 21వ అధ్యాయము 43లో. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకియబడునని మీతో చెప్పుచున్నాను అని వ్రాయబడి ఉన్నది. తన రాజ్యాన్ని, తన కుమారుణ్ణి నిరాకరించిన యూదా జాతి దగ్గర నుంచి తీసివేసి ఇతరులకిచ్చాడు. ఇతరులకు అంటే క్రీస్తుని స్వీకరించే ఇతర జాతుల వారమైన మనమే. కొద్ది కాలంలోనే సంఘాల్లో ఇతర జాతుల వారే అధిక సంఖ్యాకులయ్యారు. అప్పుడు ద్రాక్ష తోటమాలి, ఇదిగో ఈ అంజూర చెట్టు పండ్లు వెతకడానికి 3 ఏళ్ల నుంచి వస్తున్నాను, కానీ ఒకటి కూడా కనబడలేదు. ఈ చెట్టు వల్ల ఈ భూమికి దుర్వినియోగము ఎందుకు, దీనిని నరికివేయి అని అన్నట్లుగా మనము చదవగలము. ద్రాక్ష తోటలో పనిచేసే వ్యక్తిగా యేసు క్రీస్తు ప్రభు అంజూరపు చెట్టు గురించి తండ్రిని బ్రతిమలాడడం ద్వారా కనీసము మరికొంతకాలము దాని పైకి రానున్న తీర్పును ఆలస్యము అయ్యేలా చేశాడు. ఆ సమయంలో అంజూరపు చెట్టు గనక కాయలు కాయడము మొదలు పెడితే ఆ తీర్పును శాశ్వతముగా మళ్లించిన వాడవుతాడు. యెషయా 5:2లో మనము చూస్తే, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుండెను గాని అది కారు ద్రాక్షలను కాచెను. ఆలోచించండి ప్రియులారా, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసి వేయబడి ఉండునట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదనని లూకా సువార్త 3:9లో రాయబడి ఉన్నది. మరియు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములను ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉండుట మనము చదవగలం. ప్రియులారా, 6వ విషయాన్ని గనక మనము పరిశీలన చేసినట్లయితే, విశ్వాస అవసరతను తెలియజేయుచున్న అంజూరపు చెట్టు. ఎండిపోవుటకును విశ్వాస నాణ్యతకును మధ్య మరొక సంబంధము కలదు. అదేంటి అంటే, అంజూరపు చెట్టు ఎండిన కారణాన్ని వివరిస్తూ ఆయన ఇట్లన్నాడు, మీరు విశ్వాసము కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నువ్వెత్తబడి సముద్రములో పడవేయబడదువుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను అన్న వచనము ప్రకారము. ప్రియులారా, ఎవడైనను కొండను చూచి నువ్వెత్తబడి సముద్రములో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తను చెప్పినది జరిగినని, తను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్న విషయము పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలం. ప్రియ సహోదరి సహోదరుడా, అంజూరపు చెట్టు ఎండిపోవున్నట్లు చేయట ద్వారా శిష్యులు దేవుని యందు విశ్వాసముంచు అవసరతను గూర్చి
యేసు వారికి అక్షరార్థమైన పాఠమును నేర్పిస్తున్నాడు. ఆయన చెప్పున్నట్లుగా, మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటిని పొందుదురు. ఫలించని అంజూరపు చెట్టు గురించి అని లేఖనములో మనం చదవగలం. ప్రియ సహోదరి సహోదరుడా, ఫలించని అంజూరపు చెట్టు గురించి ప్రభు పలికిన శాపవచనాలు శిష్యులు విన్నారు. ఇది ఆయన శిష్యులు వినిరి అని మార్కు 11:14 మనము చదవగలం. శిష్యులకు ఇదొక పాఠముగా కనబడుచున్నది. వాస్తవానికి శిష్యులకు పాఠము నేర్పుటకే ప్రభు అంజూరపు చెట్టుకు శాపాన్నిచ్చాడు. ప్రభు తలంచుకుంటే అంజూరపు చెట్టుతో నీవు వెంటనే ఫలించదువుగాక అని అంటే ఆ చెట్టు వెంటనే ఫలించదా? ప్రభు ఆకలి తీరదా? ఎండిపోయిన జీవితాలను కూడా ఫలింపజేయ దేవుడు మన ప్రభు. కేవలము తన బిడ్డలైన వారికి పాఠము నేర్పుటకే ప్రభు ఈ చెట్టును మనసులో శపించకుండా ఆ శాపవచనాలను శిష్యులతో పాటు మనమందరము వినునట్లుగా బిగ్గరగా పలికాడు. విన్న శిష్యులు ప్రొద్దున్నే ఆ దారిన వెళుతూ ఆ అంజూరపు చెట్టు వేరులతో సహా ఎండిపోయి ఉండటము చూశాడు. ఇదే విషయాన్ని పేతురు యేసుతో చెప్పాడు. అప్పుడు వారికి యేసు దేవుని మీద నమ్మకముంచాలి అని చెప్పాడు. నమ్మిన వారు జీవితంలో అద్భుతముగా ఫలించగలరు. యేసు ద్వారా ఈ పాఠము నేర్చుకున్న శిష్యులు ప్రభువుని నమ్మి భవిష్యత్తులో అద్భుతమైన అపోస్తలులుగా ఫలించారు. చివరిది 7వది మనము గమనించినట్టయితే అంజూరపు చెట్టును గురించిన నీతి. అంజూరపు చెట్టు వృత్తాంతము ద్వారా యేసు క్రీస్తు ప్రభు ఖచ్చితముగా స్పష్టము చేసిన విషయము ఏదనగా, క్రీస్తు రాజ్యము ఫలింపని వారి నుండి తీసివేయబడి ఫలించే అన్యులకు ఇవ్వబడుతుంది. అంజూరపు చెట్టును గురించి మాట్లాడడంలో ప్రభు యొక్క ఉద్దేశము మనుషులు చేస్తున్న భయంకరమైన కార్యాలను చేయకుండా వదిలిపెడుతున్న పరిశుద్ధమైన కార్యాలను దేవుడు ఎప్పటికప్పుడు గమనిస్తున్నాడు. ఇందులో సందేహము లేదు. కొందరిని లోకము నుండి తొలగిస్తూ మరికొందరి విషయంలో మరికొద్ది కాలము ఓపికతో ఎదురుచూస్తున్నాడు. మంచి ఫలాలు లేని ఏ జీవితమైనా ప్రమాదములో ఉన్నట్టే. దేవుని కోసము ఫలించని మనుషులు అనవసరముగా ఆయనకు చెందిన భూమిపై కొంత భాగాన్ని ఆక్రమించి ఉంటున్నారు. వారు అలాగే చాలా కాలము ఉండేందుకు ఆయన అనుమతించాడు. ఆ చెట్టు ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎండిపోవచ్చు. ప్రభునందు ఫలింపు లేని జీవితము ఏ క్షణములోనైనా ఆగిపోవచ్చు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మన జీవితాలను ఈ పరిశుద్ధ వారములో పరిశీలించుకుందాం. ఆయన రెండవసారి త్వరగా రానయ్యున్నాడు. యేసు ఆకలి తీర్చగల ఫలించిన జీవితము మనలో ఉందా లేదా? పాప జీవితమే మనలను ఎండిపోయేలా చేస్తుంది. పాపపు జీవితములో జీవిస్తూ అనేకులు ఈనాడు దేవుని అశ్రద్ధ చేస్తూ సమయము వ్యర్థము చేస్తూ తీర్పుకు లోనవుతున్నారు. 120 సంవత్సరాల సమయము వచ్చినా గాని నోహవు కాలపు ప్రజలు ఫలించలేక తీర్పుకు గురయ్యారు. ఏ పాపము మనలో లేకుండా జాగ్రత్త పడాలి. ఆత్మీయ జీవితములో మనం ఎండిపోకూడదు, వాడిపోకూడదు. ఆయన మనలను ఫలింపజేయుట కొరకు మనకు రావలసిన శిక్షను తన మీద వేసుకొని సిలువలో శ్రమ అనుభవించి మనకు పాతు చేసి నీరు కట్టుచున్నాడు. ప్రభు త్వరగా రాబోచున్నాడు. చిగురించి ఫలించుటకు సిద్ధపడదాం. యేసు ఆకలి తీర్చగల ఫలములు ఫలించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆయత్తపరచులాగున మనల్ని ఎదురుడా. ఈ శ్రమల దినాల్లో ప్రభు నీ వైపు చూస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, మందిరానికి వస్తున్నావు. ఇవన్నీ ఆకులే కాని నీ హృదయంలో నిజమైన మార్పు ఉందా? ఎవరినైనా క్షమించాల్సి ఉందా? పాపాన్ని వదిలి పెట్టాల్సి ఉందా? ప్రభువా, నిన్న ఆకులతో నటిస్తున్నాను, నన్ను క్షమించు, నాలో నీకిష్టమైన ఫలాలు పుట్టించు అని ఎవరైనా తీర్మానము చేసుకుంటే మీ హృదయం మీద మీ కుడి చేయిని వేసుకొనుండి. ప్రభు మిమ్మల్ని ఈ క్షణంలో దర్శించాలని ఆశ కలిగి ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్షణము
నిన్ను నీవు ప్రభుకి సమర్పించుకున్నట్లయితే మరికొన్ని నిమిషాలు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ శ్రమల దినములలో నీ శిలువ త్యాగాన్ని తలపోస్తున్న ఈ పవిత్ర సమయములో నీ వాక్యము ద్వారా మాతో ఈ ఉదయకాలము మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా, దూరము నుండి ఆకులతో కలకలలాడుతూ దగ్గరకు వెళితే ఫలములు లేని అంజూరపు చెట్టు స్థితి మాలో ఎవరికీ ఉండకూడదని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మేము కేవలము పై భక్తితో, ఆచారాలతో, లోకానికి కనిపించే ఆకులతో నిండిపోకుండా నీ ఆకలి తీర్చే ఆత్మఫలములతో నింపబడటానికి సహాయం చేయండి. తండ్రి, ఈ పరిశుద్ధ వారములో మా హృదయాలను పరిశోధించుకొనివ్వండి. మాలో ఉన్న వేషధారణను, లోకపు అంటును తీసివేసి నీకిష్టమైన మారు మనసు అనే ఫలాన్ని మాలో పుట్టించండి. అది పండ్ల కాలము కాదు అని లోకము సాకులు చెప్పవచ్చు, కానీ ఏ కాలమందైనా, ఏ కష్ట సమయమందైనా నీ కొరకు ఫలించే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. వాక్యము విన్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబాలలో సమాధానమును, ఆత్మీయ ఎదుగుదలను దయచేయండి. దేవా, ఈరోజు జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. ఇతరాత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకుని సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, శారీరక, మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి. ప్రతి విధమైన రోగము నుండి, ప్రతి విధమైన శాపము నుండి విడుదలను కలిగించి బిడ్డలకు శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశములో ఉంటూ నా తండ్రి కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి సహోదరి సహోదరుని మీ జ్ఞాపకము చేసుకోండి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు వారున్న చోట స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అనుమతులు లేక, అకామాలు లేక కష్టపడుతూ కన్నీరు కారుస్తూ ఇబ్బంది పడుతూ ఉండగా లాంటి ప్రతి బిడ్డను ఈ దినము జ్ఞాపకము చేసుకుని కావలసిన అకామాలను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. వారున్న చోట వారు నీకు సాక్షికరమైన బిడ్డలుగా ఉండుటకు కృప చూపమని వేడుకుంటున్నాం. ప్రత్యేకముగా ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకుంటున్నాం. ఈ ఉదయ కాలము ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి, అయా, ప్రతి న్యాయమైన కోరికకు మీరు సమాధానము దయచేసి ఫలభరితమైన జీవితము బిడ్డలకు దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.